మొత్తం ఆ పార్టీని ప్రజలు భూస్థాపితం చేసేలాగా వాళ్లే ప్రేరేపించారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది సార్. బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఏమైంది సార్? అరటి పండు తిన్నా కూడా పన్ను ఇరుగుద్ది. ఈ రోజున ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో, ఎవరైతే పదవులు అనుభవించారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లోపాన్ని, ఆ పార్టీలో ఉన్న లుకలుకలు అన్ని కూడా బయటపడతా ఉన్నారు. వాసిరెడ్డి పద్మ గారు లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి లేకపోతే ఇంటర్వ్యూల్లోనో బహిరంగంగా ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారో లేకపోతే ఇంకొకళ్ళో ఇచ్చిన స్క్రిప్ట్ బహిరంగంగా చెప్తా ఉంటే వైఎస్ఆర్సీపీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కదా. అవంతి శ్రీనివాస్ గారు కానీ, గ్రంథి శ్రీనివాస్ గారు కానీ, ఇతరత్ర నాయకులు కానీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మా పార్టీలో లీడర్షిప్ కరువైంది, మా లీడర్షిప్ మీద, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద మాకు నమ్మకం లేదు, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆయన వెళ్తా ఉన్నాడు, బహిరంగంగా ప్రజలు 164 సీట్లు ఇచ్చినా కూడా, ఒక బలమైన మ్యాండేట్ ని కూటమి ప్రభుత్వానికి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేదు, పార్టీలో జరుగుతున్న తప్పుల్ని ఆయన ఇది చేయట్లేదు. అసలు సామంతరాజుల్లో తప్పు ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలోనే తప్పుందా అనే ఒక మీమాంసలోకి ఈ రోజున ఆ క్యాడర్ వెళ్ళిపోవటం, ఆ క్యాడర్ వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూడా ఎవరు వెళ్ళిపోయినా కూడా నా ఇంటర్కి కూడా ఏం పేకలేరు అని చెప్పే యాటిట్యూడ్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం ఖచ్చితంగా ఆత్మహత్య సదృశ్యమే అది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు రివ్యూ చేసుకుని ఏం తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి అనేది ఒక రివ్యూ చేసుకోకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సింగిల్ గా పోటీ చేశానని చెప్పి తొడలు కొట్టి మీసాలు మెలేసిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సింగిల్ గానే మిగిలిపోతాడు. అందరూ పార్టీలోంచి వెళ్ళిపోతారు. పాపం శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ జాకీలు పెట్టి లేపడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆయనకి నాయకత్వ లక్షణం లేనప్పుడు ఏం చేస్తాడు శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాత్రం పాపం వాళ్ళ ప్రయాస, వాళ్ళ వ్యధ, వాళ్ళ ఆవేదన తప్ప, పార్టీ మారాలని వాళ్ళ ఆవేదన తప్ప జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు లేదండి. మార్పు రాదని కూడా రానట్టేనా? ఏంటి సార్? ఓడిపోతే ఏదైనా పార్టీ మార్పు లేనట్టు రానట్టేనా? అట్లా కాదు సార్, అంటే ఓడిపోవచ్చు సార్, రాజకీయాల్లో గెలిపోవటం అనేది సహజం, సర్వసాధారణం. చెప్తున్నారు అంత పవర్ఫుల్ గా 2019లో అసలు షేక్ చేసిన ఆయన్ని, అసలు ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకి ఏమీ రాదు అని చెప్పి మాట్లాడడంలో ఆంతర్యం సార్. ఏమీ తెలియదు, ఏమీ రాదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వ్యూహాలు వేయలేదు కదా సార్. అయితే సింపతి డ్రామా లేదంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు సలహాదారులో లేకపోతే స్ట్రాటజిస్ట్లో లేకపోతే ఈ నంబర్లు చెప్తారు కదా, వాళ్ళు చెప్పింది చేయటమే కదా. ఆయన రావాలి జగన్, కావాలి జగన్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? లేకపోతే సిద్ధం సభలో స్ట్రాటజీ ఎవరు సార్? ఎవరు ఈ ఐడియాలన్నీ, ఎవరు ఈ డబ్బులు పెట్టుకుంటే శేఖర్ రెడ్డి గారి దగ్గర 10,000 కోట్లు ఉన్నాయనుకోండి, ఆయన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే నాకు కూడా ఒక 10,000 కోట్లు ఉంటే నన్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద లీడర్ గా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఒక స్ట్రాటజిస్ట్ ని పెట్టుకుని జనాల పల్స్ తెలుసుకుని ఏ షర్ట్ వేసుకుంటే బాగుంటది, లేకపోతే ఏ చేతులు ఎట్లా ఊపితే బాగుంటది, రాజశేఖర రెడ్డి గారి లాగా హావభావాలు మాట్లాడితే బాగుంటదా, లేకపోతే ఆయనలాగా సో అది నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారు 2019, అంతేనా? అదే సార్ నేను అనేది ఏంటంటే ఈ స్ట్రాటజిస్టులు అందరూ కూడా ఎవరి మధ్య కుంపట్లు పెట్టాలి, ఏ కులం వాళ్ళని తిట్టాలి, ఎవరు ఎప్పుడు మాట్లాడాలి. ఓకే కిరణ్, అప్పుడు ఓకే ఆయన గెలిచినప్పుడు లేకపోతే ఆయన 151 సీట్లు విజయం సాధించినప్పుడు మీకు కనిపించిన అంశాలు ఇవి. ఇప్పుడు మీరు గెలిచినప్పుడు అంతా వ్యూహమేనా? ఒకటి సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా ఇదే చెప్పాం. ఆ రోజున గెలవటంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఏమీ లేదు. ఆ రోజు కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఒకసారి తిరుగుతున్నాడు, ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు, ఒక్క అవకాశం అంటున్నాడు అని చెప్పి అనేక రకమైన పర్యవసానాల మధ్య 2024 ఏంటి సార్ 2024 ఇంకేముంది సార్? ఒకసారి ఇచ్చారు అవకాశం, చూశారు. వ్యూహం అంటున్నాను, కంప్లీట్ గా మీరు అద్భుతమైన వ్యూహాలతో వెళ్ళినందుకు ఈ విజయం వచ్చిందా? అదే సార్ చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు కాబట్టి కూటమికి పట్టం కట్టారు ప్రజలు. సో ఏదైనా ఒక అధికార పార్టీ
ప్రజలకు ఇచ్చిన హామీల్లోనో లేకపోతే వేరే అంశంలోనో ఫ్లాప్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు చూస్తారు ఆల్టర్నేటివ్, అంతేనా? 100% సార్. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఇచ్చిన హామీలు మనం నెరవేర్చుకోకుండా మనం ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని సామంతరాజులను పెట్టుకుని వాళ్ళని మేపుకుంటూ రౌడీ పాలన చేసి గంజాయి పెంచేసి అప్పులు చేసేసి Okay. రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా చేసి దింపేస్తారు. ఓకే కిరణ్, స్ట్రైట్ గా ఒక పాయింట్ ఏంటి, మీకు ఇష్టమైన గుడివాడ